ఇది వచ్చి బెండకాయ, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు ఉడకబెట్టానండి. కుక్కర్లో వేసి ఉడకబెట్టి కొంచెం తెల్లగడ్డ, ఎర్రగడ్డ, చింతపండు వేసి మిక్సీ పెట్టానండి. ఇది బాగా రుచిగా ఉంటుందండి పచ్చడి. ఇది బెండకాయ పచ్చడి అండి. తర్వాత ఇది వచ్చి అల్లం పచ్చడి అండి. ఇది పచ్చిమిరకాయలు, టమాటాలు వాడ్చుకోవాలండి. తర్వాత పచ్చిమిరకాయలు, టమాటాలు వాడ్చుకోవాలండి. దాంట్లో కొంచెం జీలకర్ర వేయాలండి. వాడ్చుకున్న తర్వాత కొంచెం చింతపండు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ వేసి తర్వాత వేయించేటప్పుడు అల్లం వేయాలండి. చిన్న ముక్క అల్లం వేయాలి. అల్లం వేసి మిక్సీ పట్టాలండి. ఇది అల్లం పచ్చడి అండి. కాకరకాయలు వచ్చి కట్ చేసుకొని చింతపండు పులుసు, ఉప్పు, తర్వాత పసుపు వేసి ఉడకబెట్టాలండి. నూనెలో వేయించుకొని కొబ్బరి పొడి చల్లాలండి. ఇది తర్వాత రసం పెట్టానండి. ఈ రసానికి వచ్చి మిక్సీలో నాటి టమాటాలు బాగా మిక్సీలో పెట్టేసి వేయించుకొని కొంచెం ఆవాలు, ఎండుమిర్చి బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత పులుసు వాడిన తర్వాత చింతపండు పులుసు వేసుకొని జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ బాగా మిక్సీ పెట్టి వేసుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి దాంట్లో. తర్వాత రైస్ అండి. మీకు ఇష్టపడితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.